అసలు ఏమవుతుంది, అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు? ఓపలో మన బస్సులు, ట్రైన్లు, కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు. వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ ఎ హోలీ డిప్ ఇన్ దిస్ కుంభమేళా? మనకి పురాణ కథల తర్వాత చూద్దాం, సైంటిఫిక్గా చెప్పుకుందాం. మనం సన్లో ఒక కోర్ సిస్టమ్ ఉంది. దాని నుంచి వచ్చేటటువంటి హీట్, సన్ అంటే ఏంటో ఇది మనలాగా మాస్ కాదు, హీలియము, హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం, మండుతూ ఉంటాయి. ఆ మండుతున్నటువంటి దాని నుంచి, ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడేమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి. కుంభమేళా సమయంలో మాత్రమే పడుతుంది. దానికి మనం రీజన్స్ ఇచ్చాం. ఏమిటి ఆ రీజన్స్? కండిషన్స్ ప్రీ అప్లై అని. ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా, మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా, అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది. అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి. ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్. ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని, సముద్రం, ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది. పెంచడం వల్ల ది వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వాటర్లో ఉండేది. అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం. ఏమండి, మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి? ఇంట్లో చేసుకుంటాం. ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది. ఈ శరీరం ఏమిటంటే మట్టి ముద్ద. మన ప్రభాస్, అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది. ఇదేంటి శరీరం ఏంటి? మాంసం ముద్ద అందరూ చెప్తారు. మట్టి 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 అంటే రా నా పక్కలోకి అంటాడు ఆయన. మరి ఎవరు? అల్లు అర్జున్. నో అంటున్నావా? మరి మట్టి ముద్ద అంటావు? ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఆత్మ ఉంటుంది అంటాడు. సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది. ఇఫ్ యూ డోంట్ టేక్ ఎ బాత్, చాలా మంది వారం రోజులకు ఒకసారి, అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల తరబడి స్నానాలు చేయరు. హాస్టల్లో, కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను, బద్దకిచ్చేసి వారం తర్వాత చేద్దాం, ఎలా చేద్దామంటారు. పిల్లలారా, మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రా నాయన, అది మన ఒళ్ళు రా. మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడు ఒళ్ళు కాదురా నాయన. పక్కోడు కుళ్ళిపోయినా వాసన వస్తున్నా పర్లేదు, మన ఒళ్ళను కుళ్ళబెట్టుకోకూడదు. ఇది డీహైడ్రేట్ అయిపోద్ది. మట్టి కుండ తయారు చేస్తాం కదా, ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం, బిల్డింగ్ కడతాం. నీళ్ళు తడపకపోతే వచ్చేస్తుంది, పగిలిపోద్ది కదా కుండ, బిల్డింగ్. అలాగే ఇది మట్టితో చేసాం, స్నానం చేయకపోయినా, నీళ్ళు తాగకపోయినా పగిలిపోద్ది. బాడీ డీహైడ్రేట్ అయిపోయి డీమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది? డీమెటీరియలైజ్ అయ్యి పోతుంది. కాబట్టి స్నానం చేయండి. అమ్మో నాకు చలేస్తుంది. వేడి నీళ్ళతో ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని? మై డియర్ అమెరికన్స్, మై డియర్ లండన్స్, నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రా నాయన. ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఐ విల్ టేక్ ఏ బాత్, ఇది చల్ల వాటర్ అనేసి బుక్ మన వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్. అలా చేయకండి నాయన, బాగా తడపండి, బాడీ తడుస్తుంది. ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది. ఉత్తప్పుడు ఈ పుష్కరాలు, ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ తడుస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తామండి? కుంభమేళాల లాంటి టైంలో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది. శరీరము, బాడీ, మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఈ మూడు లేనప్పుడు మనిషి బతికినా వేస్టే. మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది. కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దాన్ అన్ యానిమల్, ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్గా బతుకుదాం, మనిషిగా మారుదాం. కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి. మొన్న నేను వెళ్ళానమ్మా మా శిష్యులందరినీ తీసుకొని, ఒక్కొక్కళ్ళు 20 డ్రెస్సులు తెచ్చుకున్నారు. అది మొయిలాకే చచ్చిపోయాం. ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ దాంట్లో పెడదామంటే 2 కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి. మర్నాడు 1.5 కోటి, అందులో మొనాలిసా వచ్చింది. మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలు పెరిగిపోయారు. ఇక కాబట్టి మనము క్లాక్ రూమ్లో పెట్టిన ఆటోల్లో 2 గంటలు 2 కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా, తర్వాత 5 కిలోమీటర్స్ దూరం నడిచి వెళ్ళాలా. కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది. కాబట్టి ఇవన్నీ చూసుకోండి. కుంభమేళా మనకి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఉంది. మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి. మా గోదావరి నదికి, మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు. అలాగే అన్ని నదులకి జరుగుతాయి. అప్పుడు లక్షల మంది, మాకు అనుభవం అనమాట.
అందరూ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్లు హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవు ఒడ్ల దగ్గర పెడితే అందరూ తెగ చేసేస్తున్నారు. నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట, ఏంటంటే హాట్ బాడీ ఉంది కదా, మామూలుగా హీట్గా మామూలు బాడీ, చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో. కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్, మనం అన్ని ఓపెన్ మాట్లాడుకోవాలా. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం గ్యారంటీ. అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది. మనం డిప్ తీసుకుంటాం, నోట్లో వేసుకోవద్దు, వాటర్ కంటామినేటెడ్ అవుతుంది, లక్షల మంది కోట్ల మంది ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా, హోలీ డిప్ తీసుకోవాలా. కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క 144 సంవత్సరాలను మనం మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కదా, పోనీ అనుకుందాం మళ్ళీ 140 సంవత్సరాలకు ఎవరు బ్రతుకుంటారో చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు, వెళ్ళండి మంచిది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి, ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం, పాస్ పడిపోద్ది మనకి. అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మనల్ని మీద నుంచి ఎక్కేసి బస్సుల వరకు ఎక్కేస్తారు, అంత ట్రాఫిక్ అయినా. అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా, కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, మీకు 5 గంటలు పడుతుంది దర్శనం, కాలభైరవుడి దగ్గర 2 గంటలు పడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో. కుంభమేళా సమయం నుంచి కుంభమేళా తర్వాత మనకి కుంభమేళా జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం, ప్రతి 12 ద్వాదశ రాశులకి కూడా. కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను, సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి, జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది. వాడి నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారే, తోలు తీస్తా, నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు? దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను. ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో. వింటే విను, లేకపోతే దుబ్బేస్తే దుబై, అంతేగాని నీకు పాదక్రాంతుడైపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు. జ్యోతిషం అంటే ఏంట్రా, అతి పవిత్రమైనటువంటిది. ఈ 12 రాశులకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ కోసం నాయన, నీలాంటి వాళ్ళ కోసం, పొరంబోకుల కోసం కాదు. చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం వీ విల్ గివ్ ఎ స్కెలిటన్ ఐడియా. రాశిఫలాలంటే స్కెలిటన్ ఐడియా. దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు, నువ్వు ఎంతమందిని రేప్ చేసావు, నువ్వు ఎంతమందికి ఐపీలు పెట్టావు, ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం. ఏం ఛార్జ్ చేయం మేము జాతకాలకి. ఫ్రీ జ్యోతిష్యం మనం, ఫ్రీ. అందువల్ల జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం. కాబట్టి కొట్టుకోండి ఫోన్లు, మీరు నాకు కొట్టుకోండి, 24/7 మనం ఖాళీగా ఉంటాం. మనకి మీ యొక్క సేవే మా సేవ. కాబట్టి పిచ్చి వేషాలు వేసి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేసేస్తాను అనమాట, అందులో మాత్రం డౌట్ లేదు. కాబట్టి జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి, జాగ్రత్తగా డెవలప్ అవ్వండి. అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ. వీఆర్ వెరీ హ్యాపీ. మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి. ఈ 12 రాశులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. సింహరాశి. ఈ సింహరాశికి ఈ ఫిబ్రవరి నెల 2025 సంవత్సరంలో ప్రయాణాలు చాలా ఎక్కువగా చేస్తారు. గత నెల కంపేర్, అందరూ కూడా కంపేర్ చేసుకోండి. విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా జనవరి నెలలో అనేకమైనటువంటి ఇతర రాష్ట్రాలకే వెళ్ళేసి తీర్థయాత్రలు, కుంభమేళాలు పాల్గొన్నారు. మరి మిగతా బ్యాచ్ ఎవరైతే మిగిలిపోయారో ఈ సింహరాశి వాళ్ళందరినీ కూడా మీరు మిస్ అయిపోయారని అనుకోవద్దు. అందరినీ కుంభమేళాలో రీయూనియన్ పెట్టేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ కుంభమేళాలో అందరూ కలుస్తారు. సింహరాశి వాళ్ళు అందరూ కూడా మీరు ఈ యాత్రలు ఎక్కువగా చేస్తారు. ఇక డబ్బు సంపాదన, సింహరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా దే ఆర్ గుడ్ ఎట్ హార్ట్ అండ్ జెనరాసిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన ధర్మాలే, అన్నదానాలకే ₹1,00,000 ఇచ్చారంటే ఇంక మిగతాయి చూసుకోండి మరి ఏ లెవెల్లో మీ సంపాదన ఉంటుంది. కాకపోతే మీకు సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఈయన ఏం చేస్తాడంటే అండి, అసలు కళత్ర పుత్ర శత్రుత్వ కారణాయ నమః అని శని 7వ ఇంట్లో ఉంటే చెప్పారు. మీరు అబ్జర్వ్ చేయండి, చాలామంది భర్తలతో ఫైటింగ్లు లేవు, పిల్లలతో ఫైటింగ్లు లేవు. మరి శాస్త్రం తప్పు చెప్పదు కదా. మరి ఎందుకు ఆ రకంగా చెప్పబడింది అని అంటే, పిల్లలు మీరు చెప్పింది వినరన్నమాట. మీకు మీరు జాగ్రత్తగా ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలంటే కొత్త అల్లుళ్ళని తీసుకొచ్చి సడన్గా పరిచయం చేసేస్తారు. ఏమండి మీరు చెప్పింది జాతకం జరగలేదండి అనుకోవద్దు. ఇంకా నేను చెప్పింది జాతకానికి 30 రోజులు టైం ఉంది. ఈ 30 రోజుల్లో లాస్ట్ డేలో మమ్మీ హీజ్ యువర్ అల్లుడు అని పరిచయం చేసేస్తారు. కాబట్టి జ్యోతిష శాస్త్రం ఎప్పుడూ తప్పు చెప్పదు. అప్పుడు మీ ఆయన గారు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదంతా నువ్వే చేసావు, బాగా అల్లరి తర్వాత గారాబం చేసామంటారు. ఇలాంటి అవకాశాలు ఉన్నాయమ్మా. సో అష్టమంలో రాహు. ఇక రాహు ఏంటంటే, ఏమంటే మా చిన్నప్పుడు క్లాస్మేట్కి లోన్ రాలేదండి,
అది కూడా మీకు టెన్షనే. మా పిల్లలకి కాలేజీలో సీట్ రాలేదండి, కోరుకున్న యూనివర్సిటీలో కోరుకున్న కోర్సులో, దీనికి ఒక అర్థం ఉంది. మీరు చిన్నప్పుడు క్లాస్మేట్కి రాకపోతే నీకు ఎందుకమ్మా? ఈ రకమైనటువంటి అనవసరమైనటువంటి విషయాల వల్ల అష్టమ రాహు తెగ బాధలు పెడతా ఉంటాడనమాట. ఇకపోతే సింహరాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన అబ్బా దర్పం, అబ్బా డబ్బు, అబ్బా ఇక అన్నీ అనమాట. ఇంకా ఇది అది లేదు, ప్రమోషన్ అసలు మీరు అప్లికేషన్ పెట్టకుండా వచ్చేస్తుంది, మిమ్మల్ని గుర్తించేస్తారు గవర్నమెంట్. డిఏలు అరియర్స్లు, అది జగన్ గారి ప్రభుత్వమైనా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమైనా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా, అసలు గవర్నమెంట్ ఖజానాల్లో డబ్బులు లేకపోయినా వాళ్ళు అప్పులు చేసైనా సరే మీ జీతాలు ఇచ్చేస్తారనమాట. అంత పరిగెడుతుంది సింహరాశి వారి యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులకి. ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులకి గొర్రెకు బెత్తడు, తోక బెత్తడు. అయినా సరే వీళ్ళని చక్కగా గౌరవిస్తారు, యాజమాన్యాలు గుర్తిస్తాయి, వీళ్ళకి పనికి విపరీతంగా కృషి చేస్తారు, వీళ్ళ యాజమాన్యాలు జీతభత్యాలు పెంచడానికి ప్రయత్నిస్తారు. ఇక వ్యాపారాల్లో ఎవరైనా మార్వాడీలను అబ్జర్వ్ చేయండి, రూపాయికి పావలా వస్తే చాలని చేస్తారు. మనం అలా చేయం కదండి, రూపాయికి 100 రూపాయలు కావాలా. ఒకడు వచ్చాడండి, ఈ మధ్యకాలంలో ఇది ఒకటి బాగా మొదలైంది, మర్చిపోయాను మీరు అందరికీ కూడా, రాంగ్గా 1000 రూపాయలు కొడతారు మీకు. అబ్బా వచ్చేసింది 1000 రూపాయలు అని చెప్పేసి మీరు అనుకుంటారు. తర్వాత ఆ డబ్బులు ఇమ్మంటాడు, రిటర్న్ చేయమంటాడు. అడావిడ నిమిషానికి ఒక ఫోన్ కొడతాడు. ఈ అడావిడలో మీరు ఎంత కొట్టేస్తారో తెలుసా? 10,000 1,00,000 కొట్టేస్తారు. ఈ స్కామ్ ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్గా నడుస్తుంది. బలైపోవడానికి సింహరాశి వాళ్ళు రెడీగా ఉండండి. నా మిత్రుల్లో ఓ మిత్రుడు 4.5 లక్షలు రీసెంట్గానే బలైపోయాడు. ఒక లింక్ వచ్చిందా, లింక్ ప్రెస్ చేశాడు, ప్రెస్ చేసేసరికి వెళ్ళిపోయినాయి డబ్బులు. కాబట్టి ఇలాంటివి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయమ్మా. సో ఏ లింకులు వచ్చినా మీరు క్లిక్ చేయవద్దు, ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. అంటే మోసపోవడానికి ఓ పంతులు ఒక సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో వర్క్ చేస్తున్నటువంటి ఆమె దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు. ఎన్నిటో తెలుసా మీకు? ఎలా తెలుసా? పాపం అప్పు కింద కాదండి, వీళ్ళు ఎలా అడుగుతారంటే అసలు అంకెలు, కోటికి ఎంతమందికి, కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు వీళ్ళకి. ఆర్పి అమ్మాము అంటే రైస్ పుల్లింగ్ అనమాట. దానికి మళ్ళీ సైంటిఫిక్ నేమ్స్ వాడతారు. తంతా నా కొడకల్లరా, మోస్ట్ పవిత్రమైనటువంటి సైన్స్ పదాన్ని ఇరిడియం అని, ఇలాంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ పేర్లు వాడతారు వీళ్ళకి వత్తాసు పలుకుతారు కొంతమంది డిఆర్డీఓలో ఉన్న సైంటిస్టులు. వాళ్ళు ఏమంటారంటే ఫైల్ నెంబర్ ఉందా అంటే లేదు అని చెప్పాలి మీరు. 10 అమ్మారండి ఆర్పీలు, అందులో ఒక ప్రముఖ సీఎం కూడా ఉన్నాడండి. ఏంటయ్యా మీరు చెప్పేది? ఉంటే ఉండొచ్చు అన్న పదంతో మార్కెట్లు ఎలా జరుగుతున్నాయో తెలుసా? 2 లక్షల వేల కోట్లట. ఇది రిజర్వ్ బ్యాంకు ముద్రించినవి. తర్వాత ప్రధానమంత్రి పర్మిషన్తో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్తో ట్రంకులు వచ్చేస్తాయంట. డైరెక్షన్ కూడా ఎస్కార్ట్ ఉంటుందంట. ఎప్పుడన్నా చూసారమ్మా ఇంత డబ్బు? అంటే ఈ మహాన్ భావులందరూ కూడా సింహరాశి వాళ్ళు తెగిచ్చేశారు. కాబట్టి సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ట్రాప్లోకి వెళ్ళకండి. పెద్ద పెద్ద డాక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు, జడ్జిలు ఏకంగా మోసపోయారు. కాబట్టి హైలీ లీగల్. ఈ సింహరాశి వాళ్ళకి మిగతా అన్ని విషయాల్లో బాగున్నాయి. లవ్వర్స్కి అసలు ఇక తిరుగు లేదనమాట. బ్రహ్మాండము, లవ్ అఫైర్స్లో సూపర్ సక్సెస్, ఇక తిరుగులేదు. ఈ ఒక్క మోసపోయే విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. ఎందుకు చెప్తున్నానో వినండి. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం, మాటలు రాని వాళ్ళకి, పాములాగా మాటలు స్లోగా వచ్చేటటువంటి వాళ్ళకి, చేతలు ఉన్నటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మాటలు వచ్చేస్తాయి. మూకాంబిక దేవాలయానికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి చక్కగా. పిల్లలు లేని మాటలు లేనటువంటి వాళ్ళకి మాటలు వస్తాయి. మరి ఆ విధంగా ఇక్కడ ఒక్కటి ఉందండి సింహరాశి వాళ్ళకి. మీకు సింహరాశి వాళ్ళకి అన్నీ కూడా శుభాలు. ఒక్క విషయంలో మాత్రం లవ్వర్ లేనటువంటి వాళ్ళకి, మీరు ఏ గురువు లేని వాడికి గురువు ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. దేవుడు తానే గురువై వచ్చేస్తానని చెప్పాడు. సేమ్ వేవ్లెంత్, సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళకి. సింహరాశి వాళ్ళకి లవర్ లేకుండా ఖాళీ ఉండరు అనమాట. మొత్తం అన్ని భర్తీ అయిపోతాయి ఫిబ్రవరి నెల 30వ తారీఖుకి. కాబట్టి చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా. మరి ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. మగపిల్లలు, ఆడపిల్లల జాగ్రత్త అంటే ఏంటి? ఇదివరకు కాలంలో ఆడపిల్లలు, ఇప్పుడు ఆడపిల్లలు అంటే మగవాళ్ళు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే లవ్వులు చేస్తారు, ఆడపిల్లలా తయారయ్యారు. మా డాడ్ వేరే సంబంధం తీసుకొచ్చాడు, బాయ్ అంటుంది, వీడికి చేతికి, మీ మగాళ్ళు మీ చేతికి బాటిలే మిగులుతుంది. నాయనలారా మీరు ఏం కష్టపడకండి. ఏమైనా అభ్యంతరం ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, డైరెక్ట్ ఫోన్ చేయండి. ఉద్యోగాలు చేసే మగవాళ్ళు కూడా నాయన ఉద్యోగాలు ఫైల్స్ మీద దృష్టి పెట్టండి, పక్క అమ్మాయి మీద కాదు. ఆడవాళ్ళతో మీకు సోది ఎందుకయ్యా? మీ పిల్లలు ఉన్నారు కదా, మీకు సోదులు ఎందుకు మీరు చెప్పు. సో ఈ మగ ఫ్రెండ్స్ లేరా మీకు? ఆడ ఫ్రెండ్స్తో ఎందుకు మీరు మాట్లాడడం? సింహరాశి వాళ్ళకి ఈ శుక్రుడు తోలు తీసేయడానికి రెడీగా ఉన్నాడు.
లవ్ లవ్ లవ్. ఈ ప్రేమ, ఈ నెలంతా కూడా ప్రేమ నెల ఇది. సో ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళు, అసలు సింహరాశి వాళ్ళు ప్రేమ జోలికి వెళ్ళరు. అలాంటిది సింహరాశి వాళ్ళు టపీ 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 అని ప్రేమలో పడిపోతారు. ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చిన తర్వాత బాటిల్స్ తాగి రోడ్ల మీద పడిపోతారు. మరి జాగ్రత్తగా ఉండండి. శుభమస్తు. పరిహారాలు చెప్దాం. ఆన్ చేయరండి పరిహారాలు, కొంచెం పరిహారాలు యాడ్ చేసుకోండి సింహరాశికి. సింహరాశి వారికి మరి ఈ నెలలో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయాలండి, మేము ఎలా ఉండాలండి అంటే, మందు నేర్పేదే రాహు, మందు తాగించేదే రాహు, కలియుగమే రాహు కంట్రోల్లో ఉంది. విష్ణుమూర్తి కూడా ఆయన కనుక మరి రాహు కంట్రోల్లోనే ఉండాలి. ఈ రూల్స్ అన్నీ ఉన్నాయమ్మా, ఎంఓయూలు రాసుకున్నారు రాహులోను విష్ణుమూర్తులను, అవన్నీ తర్వాత చూద్దాం. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ యొక్క రాహు బాలేదు, అష్టమ రాహు కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల్ని, వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి శనివారం ఉదయం 8 గంటలకి. తర్వాత శని కూడా బాగుండలేదమ్మా మనకి, శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. ఆ తర్వాత చక్కగా శని చుట్టూ ప్రదక్షిణాలు, రావి చెట్టుకు నీళ్లు పోయండి, రావి చెట్టు చుట్టూ రోజు 108 ప్రదక్షిణాలు చేసుకోండి. మీ జాతకం మారకపోతే నన్ను అడగండి, ₹1 కూడా ఖర్చు పెట్టించట్లేదు నేను మీ చేత. ఫ్రీ జ్యోతిష్యం, ఫ్రీ రెమెడీస్. మీరందరికీ కూడా ఇంకా సంపూర్ణంగా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే మేము జ్యోతిష్యం కోసం ఏం ఛార్జ్ చేయం, ఫ్రీగా చెప్తాం. మరి మన ఛానల్ యొక్క స్పెషాలిటీ అదే. కమాన్, మీరు అందరూ కూడా 24/7 మీ సర్వీస్లో ఉంటాం, కానీ కండిషన్స్ అప్లై, గుర్తుపెట్టుకోండి. అంటే నా దగ్గర డిసిప్లిన్ ఉండాలి, డిసిప్లిన్ లేకుండా ఉంటే మాత్రం తోలు తీస్తాను, అందులో డౌట్ లేదు, వాడెంతటి వాడైనా సరే. సో కమ్ ఆన్, యూటిలైజ్ మై సర్వీసెస్. నమస్కారం మీ అందరికీ.